హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. నేను దివ్య. ఈరోజు మనం ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి అసలు మనం స్టవ్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ ఏంటంటే మనం ఆదిత్య భాగంలో ప్రిపేర్ చేయబోతున్నాము. అంటే సూర్యభాగం అంటారు కదా, మనం ఎండలో పెట్టి రెడీ చేయబోతున్నాము. మామూలు కొబ్బరి నూనెతోనే రెడీ చేయబోతున్నాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఎలా చేయాలో చూద్దాము. మనకి ముందుగా ఫ్రెష్గా ఉండే అలోవెరా కావాలి. ఈ అలోవెరా కట్ చేసిన తర్వాత కాసేపు ఇలా పొడవుగా పెట్టుకోవాలి. ఎలాగంటే ఇలా ఫ్లష్ తీసుకొని ఇలా పెడితే కొంచెం ఎల్లో కలర్లో ఉండే ఒక ఆయిల్ లాగా కొంచెం బయటికి వస్తుంది. అది మనం వాడకూడదు. అది కంప్లీట్గా పోయిన తర్వాత ఒక 10 మినిట్స్ చాలు. పోయిన తర్వాత ఈ ముళ్ళు తీసేయాలి. ఈ ముళ్ళను ఆ ఎల్లో కలర్లో ఉండే లిక్విడ్ మనకి అస్సలు ఫేస్కి కానీ హెయిర్లోకి కానీ అప్లై చేసేటప్పుడు అస్సలు అది వాడకూడదు. అది వాడితే మనకి నెగటివ్ ఎఫెక్టే వచ్చేది. అందుకని ఈ ముళ్ళు తీసేయాలి ముందు. తర్వాత దీని లోపల ఉండే ఫ్లష్ని మనం తీసుకోవాలి. ఈ మనం మామూలుగా ఆయిల్ కాబెట్టేటప్పుడు అయినా కూడా కొంచెం జాగ్రత్తలు పాలించాలి. ఎందుకంటే దానిది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ ఉడిగిపోకూడదు, అంటే ఎక్కువ మరిగిపోకూడదు, అలాగే తక్కువ మరిగిపోకూడదు. అలా కొన్ని మందులకి కొన్ని కన్సిస్టెన్సీ మనం పాలించాల్సి వస్తుంది. అందుకని అంత రిస్క్లు ఏం లేకుండా మంచి హెయిర్ ఆయిల్ ఇలాగే రెడీ చేసుకోవచ్చు. ఈ ఫ్లష్ని మనం ఇలా కొంచెం కట్ చేసి వేసుకోండి. చేతితో మళ్ళీ నలిపిన సరిపోతుంది. ఈ తొక్కు కూడా మనకి కావాలి. అందుకని ఇలా తీసేసుకొని దాన్ని చేతితో కూడా ఇలా క్రష్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటరీగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చాలు. ఇప్పుడు దానిలోకి మెంతులు వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 లీటర్ ఆయిల్ రెడీ చేయడానికి మెంతులు. దీంట్లో మనం కలవంజి ఉంది కదా, బ్లాక్ కుమిన్ సీడ్ అంటారు, అది కూడా వాడుకోవచ్చు. అంటే 1 స్పూన్ దీంట్లో వేసి మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను. ఇది కాకపోతే ఏదైనా మట్టి పాత్ర ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు. చిన్న మట్టి కుండ కానీ అలాంటిది ఏదైనా తీసుకుంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇలా ఒక లేయర్గా ఆ తొక్కిని పెట్టేసాను. స్కిన్ తీసాం కదా అలోవెరాది, అది పెట్టేసిన తర్వాత దానిలోకి మనం ఈ ఫ్లష్లో బాగా మిక్స్ చేసిన మెంతుల్ని ఇలా పెట్టుకోవాలి. ఒక 2 రోజులు ఈ మెంతులు ఇలాగే మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. పక్కన పడిపోకుండా జాగ్రత్త ఏదైనా మూలలో పెట్టేస్తే 2 డేస్లో ఇది మొలకలు వచ్చింది కదా. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఈ అలోవెరాది నీరంతా అది అబ్సార్బ్ చేసుకొని ఆ మెంతులంతా ఇలా మొలకలు రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఎండబెట్టుకోవాలి. ఈ ఆకులు తీసేసి ఈ అలోవెరా జ్యూస్ బాగా అబ్సార్బ్ అయిపోయి ఉండదు. కొంచెం ఉన్న అది ఎండలో ఆరిపోయిద్ది. దీన్ని ఇలా ప్లేట్లో కానీ దేంట్లోనే పెట్టి బాగా ఎండబెట్టి బాగా డ్రై అవ్వాలి. చూడండి ఇలా ఉండదు. ఒక 1 or 2 డేస్ ఎండబెడితే బాగా ఎండిపోయిద్ది కదా. బాగా మంచి క్రిస్పీగా డ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో వేసి క్రష్ చేసుకోవాలి. పొడిగా చేయకూడదు. ఒక 2 సార్లు బీట్ చేస్తే క్రష్డ్ అవుతుంది కదా. అప్పుడు మనం ఒక బౌల్ ఏదైనా తీసుకొని కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. దాంట్లోకి వేసుకొని ఆయిల్ పోసుకోవాలి. కొబ్బరి నూనె వాడుకోవచ్చు, లేకపోతే బాదం ఆయిల్, కొబ్బరి నూనె, ఇది మన నువ్వుల నూనె కానీ ఆముదం ఆయిల్ కానీ ఏదైనా మిక్స్ చేసుకొని రాయొచ్చు. కానీ కొబ్బరి నూనె అలవాటు ఉండేవాళ్ళు కొబ్బరి నూనె వాడుకోండి. ఇది 1/2 కప్పు అంటే 125 ml కప్పులో 2 కప్పులు ఆయిల్ పోస్తున్నాను. ఒక 250 ml దాకా. ఇప్పుడు అంటే ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ చేసుకొని మనం వాడుకొని మనకి నచ్చితే మళ్ళీ వాడుకోవచ్చు. 1 డే మన ఓవర్ నైట్ ఇది సోక్ చేసిన తర్వాత మరుసటి రోజు 1 డే అంతా మంచి ఎండలో పెడితే మన ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఎండబెట్టుకొని తీసుకొచ్చిన ఆయిలే. ఇప్పుడు మంచి వాసన వస్తుంది. ఆల్మోస్ట్ మన మెంతులది అన్ని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చింది. కలర్ ఏం చేంజ్ అవ్వలేదు కానీ మంచి ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు మనం ఇది వారానికి ఒక 2 times అది ఆయిల్లో రాసుకోవచ్చు. ఇంకా మీరు ఏ ఆయిల్ రాసుకుంటున్నా కూడా దానిలో మిక్స్ చేసి కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా వాడే ఆయిల్తో మిక్స్ చేసుకొని వాడుకోండి. మంచి హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ కోసం మంచి రెమెడీ ఇది.
అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ వెంగడి న్యూస్. బై బాయ్.